దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటకు ఈ గుడ్ ఫ్రైడే నిదర్శనము. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము కరుణాపురంలో ఎంతో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే క్రైస్తవులకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద మరణం చెందడం, మరి పాప విమోచనం అనేది జరగడం అనేది క్రైస్తవుల యొక్క మరి విశ్వాసానికి పునాది. కాబట్టి మరి విశ్వాసానికి పునాది అయినటువంటి గుడ్ ఫ్రైడే ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం యొక్క వ్యవస్థాపకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ పాల్సన్ రాజు గారు ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తులందరినీ ఉద్దేశించి మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, మన పాపములను ఎందుకు ఆయన మోసారు, ఎందుకు చనిపోయారు, మరి దాని గురించి ఎంతో వివరంగా బాధతో మరి వివరిస్తున్నప్పుడు భక్తులందరూ కూడా ఎంతో ఏడ్చారు. మరి ఆ రీతిగా ఎంతో ఘనంగా ఈ యొక్క వేడుకలు జరిగాయి. ఎంతో వేలాది మంది ప్రజలు ఈ యొక్క గుడ్ ఫ్రైడేలో పాల్గొన్నారు. మరి చక్కగా ఈ ప్రార్థనలు జరిగాయి. అదే రీతిగా మరి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అంటే ఎలాంటిది, ఎందుకంటే ఒక మనిషి చనిపోయాడు అని అంటే ఎంత ప్రేమ ఉంటే చనిపోతారు. ఈ రోజుల్లో ఒక మనిషి కొరకు చిన్న సహాయం చేయాలంటేనే ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటిది ఒక ప్రాణాన్ని ఆయన మన కొరకు అర్పించాడంటే మానవుని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు కనపరిచాడు. కాబట్టి ఆ ప్రేమను గుర్తు చేసుకొని మరి మరొక మారు ఆ ప్రేమను తలపోసుకున్నారు. అదే రీతిగా ఆ సందేశాన్ని ప్రజలందరి హృదయాల్లో నింపుకొని మరి తిరిగి సంతోషంతో వెళ్ళారు. మరి ఈ టీవీ ప్రేక్షకులకు, ఈ యూట్యూబ్ ఛానల్స్ వారందరికీ కూడా ప్రత్యేకించి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మరి వీక్షకులందరికీ క్రీస్తు జ్యోతి మందిరం తరఫున తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ గుడ్ ఫ్రైడే. నా పేరు డాక్టర్ జయప్రకాష్, డైరెక్టర్ క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం. శిలువపై వేలాడి ఉన్నాడని మా